హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, వెల్కమ్ టు మై ఛానల్. ఫస్ట్ టైం ఎవరైనా నా వీడియోస్ చూస్తున్నట్లయితే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు వీకెండ్ కదా అని లంచ్ చేయడానికి నేను మా హస్బెండ్ బయటికి వెళ్తున్నాము. సో ఇంకా బార్బిక్యూ నేషన్కి వచ్చినాము. యాక్చువల్లీ కొన్ని డేస్ నుండి వెళ్దాం అనుకుంటున్నాము, కానీ వెళ్ళట్లేదు. ఇప్పుడు టైం దొరికింది కదా అని వెళ్దామని వెళ్ళినాము. సో ఇక్కడ మేము బార్బిక్యూ నేషన్లో స్టార్టర్స్ ఏమేమి తీసుకున్నాము, నాకు ఏమేమి నచ్చినాయి, అలాగే మెయిన్ కోర్స్లో నాకు ఏం నచ్చింది ఏం నచ్చలేదు అన్నీ హానెస్ట్గా రివ్యూ ఇద్దాం అనుకుంటున్నా. సో ఈ వీడియోలో మొత్తమే అంతా కరెక్ట్గా నా ఎక్స్పీరియన్స్, హానెస్ట్గా నా ఎక్స్పీరియన్స్ ఏంటో నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా. సో లోపలికి వెళ్ళి కూర్చున్నాక కొన్ని క్లిప్స్ తీసుకున్నా, ఎందుకంటే మళ్ళీ ఫుడ్ కంటిన్యూ చేసే క్లిప్స్ తీసుకోవడానికి టైం దొరకదని ఫస్ట్ కొన్ని క్లిప్స్ కొన్ని ఫొటోస్ తీసుకున్నా. తర్వాత ఇంకా స్టార్టర్స్కి వెళ్ళే ముందు సూప్ తీసుకుందాం, సూప్ తాగుదామని చెప్పేసి వెళ్ళినాము. ఫస్ట్ మా హస్బెండ్ని తీసుకోమని చెప్పిన, ఎందుకంటే నాకు ఏది తొందరగా ట్రై చేయబుద్ది కాదు. ఎవరైనా ట్రై చేసి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్తే దాన్ని బట్టి నేను ట్రై చేస్తాను. నా అంతలో నేను ఫస్ట్ ఏది ట్రై చేయను. సో మా హస్బెండ్ తీసుకొని కొంచెం టేస్ట్ చేసి అంత మంచి లేదు, నీవు చూడు ట్రై చేయి అంటే చూస్తే సరే యావరేజ్లా ఉంది. సో నేనేం తీసుకోలే ఇంకా. సో ఇక్కడ స్టార్టర్స్కి వచ్చేసినాము. స్టార్టర్స్లో పైనాపిల్ గ్రిల్ పెట్టిండ్రు, పన్నీర్ పెట్టిండ్రు, ఫిష్, ప్రాన్స్, మటన్ ఇవి పెట్టిండారు. నాకు మెయిన్గా ఫ్యాక్ట్గా చెప్పాలంటే మేము అసలు పైనాపిల్, పన్నీర్ అసలు టచ్ కూడా చేయలేదు. ఓన్లీ ఇంకా ఫిష్, ప్రాన్స్, మటన్, చికెన్ ఇవే ట్రై చేసినాము. ఇంకా వెజ్ ఏం ట్రై చేయాలనుకోలేదు, కానీ క్రిస్పీ కార్న్స్ వేస్తే అవి కొన్ని తిన్నాము. అదే కొంచెం నచ్చుతాయి కదా అని చెప్పేసి. నాకు ఇక్కడ మెయిన్గా నచ్చినాయి అంటే ఓన్లీ స్టార్టర్సే. అవి స్టార్టర్స్ అక్కడ అన్నీ చూపించిన స్టార్టర్స్ అన్నీ మాకు ఇచ్చినారు. నాకు ఆ స్టార్టర్సే బాగా నచ్చినాయి. ఇంకా మెయిన్ కోర్స్లోకి వెళ్తే అయితే బిర్యానీ వేసుకున్నా. యాక్చువల్లీ కొద్దిగా 1 స్పూన్ 2 స్పూన్స్ అంత చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ వేసుకున్నా. హానెస్ట్గా చెప్పాలంటే యావరేజ్గా అనిపించింది. నాట్ టూ బ్యాడ్, నాట్ టూ గుడ్గా కూడా లేదు, కొంచెం యావరేజ్ లాగా అనిపించింది మెయిన్ కోర్స్లో. ఇంకా స్టార్టర్స్ అయితే బెటర్, ఓకే. ఇంకా వీటితోనే కడుపు నిండిపోయింది మాకు. ఇంకా నెక్స్ట్ ఇంకా డెజర్ట్ సైడ్ వచ్చేసినాము. ఇంకా ఇవన్నీ డెజర్ట్స్ చూస్తున్నా, ఇవి కూడా ఏం ట్రై చేద్దా అని ఆలోచిస్తున్నా. సరే వేసుకుందాంలే, ఇప్పుడు వచ్చినాం కదా ఏదైనా కొద్దిగా తినాలి, కడుపు నింపుకోవాలి కదా అనుకున్నాం పోయినందుకు. ఇంకా అంటే మటన్ చాప్స్ మంచిగా అనిపించినాయి. నేను మటన్ అయితే అవి పీసెస్ స్టార్టర్స్ ఒక 2-3 టైమ్స్ తెప్పించుకున్నా. నాకు అవి బాగా నచ్చినాయి, అవే తిన్నాము. ఇంకా మెయిన్ కోర్స్లో బిర్యానీ అవన్నీ ఏం ట్రై చేయలే కాబట్టి ఇంకా స్టార్టర్స్తోనే ఇంకా కానిచ్చినాము. తర్వాత ఇంకా డెజర్ట్ సైడ్ వెళ్ళిపోయినాము. ఫస్ట్ మా హస్బెండ్ ట్రై చేసినాక నేను ట్రై చేస్తాను అని చెప్పిన కదా, అందుకే ఇంకా నేను చూసి చెప్పమన్నా ఇట్లుంది అని చెప్పేసి. ఓకే, ఇంకా డెజర్ట్స్ అంటే ఓకేనే ఉంటాయి కదా, ఐస్ క్రీమ్ బాగానే ఉంది అని చెప్పేసి అంటే ఇంకా నేను కూడా తీసుకున్నా. అన్నీ ప్లేట్లో పెట్టుకున్నా అనమాట. ఒక్కొక్కటి అన్నీ తీసుకుని పెట్టుకున్నా. అన్నీ నార్మల్గా కొంచెంగా ట్రై చేసిన, ఎందుకంటే నాకు ఇక్కడ బిర్యానీ తిన్నాక అర్థమైంది టేస్ట్ అంత ఎక్స్పెక్ట్ చేసినంత లేదు కాబట్టి ఇంకా ఇవి కూడా కొంచెం ట్రై చేసిన. ఈ క్రిస్పీ చికెన్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా మళ్ళీ అవే ఒక 2-3 టైమ్స్ తెప్పించుకున్నాం. ఇంకా తర్వాత మా హస్బెండ్ కుల్ఫీ తీసుకుండు. ఇంకా లాస్ట్లో ఆయన కుల్ఫీతోటి అయిపోయింది. ఇవి మెయిన్ కోర్స్ ఒకటి వీడియో తీసుకుందామని చెప్పేసి ఒక క్లిప్ పెట్టిన. ఇక్కడ వెజ్ ఇక్కడ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంది, నాన్ వెజ్ రైట్ సైడ్ ఉంది. ఇవన్నీ నా ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే యావరేజ్ అనిపించింది. జస్ట్ బిర్యానీ గురించి చెప్తున్నా ఇదైతే. మిగతా అంతా స్టార్టర్స్ అండ్ డెజర్ట్స్ అయితే ఓకే, బాగున్నాయి, ట్రై చేయొచ్చు వెళ్ళి. బిర్యానీ కోసం మాత్రం ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి. ఇదే అండి నా రివ్యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.